వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. మనసును నిగ్రహించి నిశ్చల ప్రశాంత స్థితిని పొందించే క్రమబద్ధ ప్రయత్నమే యోగా అని నిర్వహించిన వారు ఎవ్వరు? ఆప్షన్ 1 పతంజలి మహర్షి, ఆప్షన్ 2 శ్రీకృష్ణ భగవానుడు, ఆప్షన్ 3 వేదవ్యాసుడు, ఆప్షన్ 4 హిరణ్యగర్భుడు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 వేదవ్యాసుడు. మరో ప్రశ్న. పతంజలి మహర్షి క్రోడీకరించిన యోగా సూత్రాల నందు అధిక సూత్రాలు గల పాదం ఏదో తెలపండి. ఆప్షన్ 1 సమాధి పాదము, ఆప్షన్ 2 సాధన పాదము, ఆప్షన్ 3 విభూతి పాదము, ఆప్షన్ 4 కైవల్య పాదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 విభూతి పాదము. మరో ప్రశ్న. జాతీయ పాఠశాల స్థాయి యోగాసన పోటీలలో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిల నందు మొత్తం ఎన్ని ఆసనాలు కలవు? ఆప్షన్ 1 16 ఆసనాలు, ఆప్షన్ 2 18 ఆసనాలు, ఆప్షన్ 3 20 ఆసనాలు, ఆప్షన్ 4 22 ఆసనాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 18 ఆసనాలు. మరో ప్రశ్న. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను క్రమపరచుటకు అభ్యాసనం చేయు ప్రాణాయామము. ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 ఉజ్జాయి, ఆప్షన్ 2 సూర్యబంధన, ఆప్షన్ 3 శీతలి, ఆప్షన్ 4 సిత్కారి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 సిత్కారి. మరో ప్రశ్న. క్రింది వాటిలో దేనిని ప్రణమాసన అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 అశ్విని ముద్ర, ఆప్షన్ 2 అంజలి ముద్ర, ఆప్షన్ 3 జ్ఞానముద్ర, ఆప్షన్ 4 చిన్మయ ముద్ర. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అంజలి ముద్ర. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.